హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని ఇవాళ మీకు ఒక చాలా సీక్రెట్ రెసిపీ చెప్తున్నానండి. ఆల్రెడీ మన వీడియోస్లో కిస్మిస్ని ఎలా తయారు చేయాలి అని చూపించాను కదా. అంతకు మించిన రుచితోటి ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్ టిప్స్ తోటి ఇంకా టేస్టీ తోటి సంవత్సరం పాటు ఈ కిస్మిస్ని ఎలా నిల్వ పెట్టుకోవాలో అలాగే ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను ముందుగా కిలో నుంచి కిలోన్నర దాకా కిస్మిస్ ని తీసుకున్నానండి. అదేనండి గ్రీన్ ద్రాక్ష పండ్లు. వీటి మొత్తాన్ని కూడా మనం చాలా క్వాలిటీ ఉన్నవి ఎంచుకొని మరీ తీసుకోవాలి. ఇలాగ తీసుకున్న తర్వాత అన్నీ కూడా ఒకటే సైజులో ఉన్నవి తీసుకోండి దాదాపుగా. అలాగే తీయగా ఉన్న కిస్మిస్ ని మాత్రమే తీసుకోండి. కిస్మిస్ మొత్తాన్ని కూడా ఇలాగా నీట్ గా ఒలవండి. మొత్తాన్ని కూడా ఒలుచుకొని చిన్నవిగా ఏమన్నా అనిపిస్తే వాటిని మాత్రం తీసి పడేసేయండి. ఎందుకంటే చిన్నవి చాలా పుల్లగా ఉంటాయండి. ఇవి మాత్రం అస్సలకి వాడద్దు. దీని పులుపు వల్ల మిగతావి కూడా పుల్లగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగా కిస్మిస్ మొత్తాన్ని కూడా ఒలిచాక దీంట్లోకి కంపల్సరీ నీళ్ళని అలాగే కళ్ళుప్పుని వేసి 1కి 3 సార్లు శుభ్రంగా కడగాలండి. ఎందుకంటే కిస్మిస్ పండించేటప్పుడు అధికంగా మనకి పురుగు మందులు అనేవి వేస్తారు. కంపల్సరీ ఈ ప్రాసెస్ చేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఈ కిస్మిస్ మొత్తాన్ని కూడా మీరు 10 నిమిషాల పాటు ఇలాగే నీళ్ళల్లోకి నానబెట్టుకోండి. తర్వాత దీంట్లో ఉన్న ఎక్కువ నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసి వీటిని ఇవాళ మనం ఇడ్లీ కుక్కర్లో ఆవిరి మీద ఉడికించుకుందాము. లేదా మీరు ఏదైనా చిల్లుల ప్లేట్లో కానీ ఇలాగా మొత్తాన్ని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మీరు 5 నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి. ఒక్కసారి మన చేతులతో మనం ఇలాగ కిస్మిస్ చేసుకుంటే ఆ థ్రిల్లింగే వేరండి. అలాగే చాలా టేస్టీగా ఈజీగా తక్కువ ధరలోనే చాలా తక్కువ డబ్బులతోనే మనం వీటిని తయారు చేసుకోవచ్చు. ఇలాగా ఇడ్లీ కుక్కర్ అడుగు భాగంలో 1.5 గ్లాసు నీళ్ళని వేసుకొని ఈ ఇడ్లీ స్టాండ్ ని నెమ్మదిగా దీంట్లోకి డ్రాప్ చేయండి. తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ముందుగా మనం చెప్పుకున్నట్లుగా 5 నిమిషాల పాటు మాత్రమే ఉడకనివ్వాలి. తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్లు మొత్తాన్ని కూడా వెంటనే దీని నుంచి బయటకు తీసేయాలి. అలాగే ప్లేట్లలోకి ఏమన్నా ఎక్కువగా నీళ్లు వస్తే ఆ నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసేయండి. ఇలాగా వెడల్పాటి ప్లేట్ ని తీసుకోండి. ప్లేట్ మీద ఏదైనా నాప్కిన్ ని కానీ లేదా పొడి కాటన్ క్లాత్ ని కానీ వేసుకొని ముందుగా మనం ఉడకపెట్టుకున్న ఈ కిస్మిస్ మొత్తాన్ని కూడా ఈ కవర్ మీదకి లేదా ఈ ప్లేట్ మీదకి వేసేసేయాలి. మొత్తం కూడా వేసుకున్నాక అన్నిటినీ కూడా పల్చగా స్ప్రెడ్ చేయండి. పల్చగా స్ప్రెడ్ చేసి దీని మొత్తాన్ని కూడా మనం ఒక 2 రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి. 2 రోజుల్లో మనకి చక్కగా కిస్మిస్ అన్ని కూడా రెడీ అయిపోతాయండి. ఇలాగా నేను ఒక రోజు సాయంత్రానికి నాకు ఎలా ఎండినయో చూపిస్తాను చూడండి. ఇలాగా మనకి సగం ఎండిపోయినాయి. అలాగే నెక్స్ట్ డే చూస్తే మనకి పర్ఫెక్ట్ గా మొత్తం కూడా చాలా బాగా డ్రై అయిపోయినాయండి. పర్ఫెక్ట్ టేస్టీ కిస్మిస్ అయితే మనకి రెడీ అయిపోయినాయి. వీటి మొత్తాన్ని కూడా ఏదైనా 8 కంటైనర్ లో స్టోర్ చేసుకున్నామే అనుకోండి, మీకు సంవత్సరం రోజులు నిల్వ ఉంటాయి. ఒక్కసారి నా మాట విని ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ ని ఫాలో అవ్వండి. అలాగే మీరు నేను లైవ్ కి రావాలనుకుంటే కనుక ఒక చిన్న మెసేజ్ చేయండి. మీ ఇష్టాను ప్రకారంగా నేను ఇక నుంచి లైవ్ కి వద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.